నెక్స్ట్ మిగతా వార్తల్లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలట. రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల ఎస్పీలతో పాటు ఆ స్థాయి అధికారులను బదిలీ చేసింది. ఇటీవల పలు జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా ఎస్పీలను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చిందట. ఇక్కడ ఒక కీలకమైన పరిణామం ఉంది, గమనించాలి మీరు. ఈ ఎస్పీల్లో ఇగో ఎవరెవరు వీళ్ళంతా డీఐజీ ఆ పై స్థాయి అధికారులకు సంబంధించిన బదిలీలపై త్వరలోనే ఆదేశాలు వస్తాయని భావిస్తున్నారట. సో వీళ్ళంతా అశోక్ కుమార్ మంచిర్యాల డీసీపీ జగిత్యాల ఎస్పీ అయిండు, సన్ప్రీత్ సింగ్ జగిత్యాల ఎస్పీ సూర్యాపేటకు మారిండు, రాహుల్ హెగ్డే సూర్యాపేట ఎస్పీ నుంచి ట్రాఫిక్ డీసీపీ హైదరాబాద్, టి శ్రీనివాసరావు బాల్నగర్ డీసీపీ నుంచి జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ, రితిరాజ్ జోగులాంబ గద్వాల ఎస్పీ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ అయిండు రితిరాజ్ అట. డివి శ్రీనివాసరావు మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ, కె సురేష్ కుమార్ కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీ నుంచి బాలానగర్ డీసీపీ, జానకి ధరావత్ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ నుంచి మహబూబ్ నగర్ ఎస్పీ, హర్షవర్ధన్ మహబూబ్ నగర్ ఎస్పీ నుంచి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ, విశ్వజిత్ కంపాటి హూ ఇస్ హీ విశ్వజిత్ కంపాటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ నుంచి సిఐడి ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఈయన సిఐడి ఎస్పీ ఎవరైనా నేరెళ్ల బాధితులని ఊచకోత కోసిన ఆనాటి సిరిసిల్ల ఎస్పీ ఆయన విశ్వజిత్ కంపాటి. మొత్తం మోకాళ్ళు పెట్టి కాళ్ళ మీద తొక్కి వాళ్ళ గుండెల మీద తొక్కి వాళ్ళని నరక యాతన పెట్టిన విశ్వజిత్ కంపాటి అక్కడున్న దళిత బీసీ కుటుంబాలని సర్వనాశనం చేసి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు కనీసం వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా ఉండలేనటువంటి, కనీసం బాత్రూమ్కు వెళ్ళలేనటువంటి భయంకరమైన సిచ్యువేషన్లోకి నెట్టిన దుర్మార్గుడి విశ్వజిత్ కంపాటి. ఏం చేయాలి గవర్నమెంట్? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు నేరెళ్ల బాధితుల ఇంటికి పోయి మీ సమస్యను నేను పరిష్కరిస్తా అన్నాడు. ఏం చేయాలి అని విశ్వజిత్ కంపాటిని ఉద్యోగం నుంచి పోయేలాగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేరెళ్ల ఇష్యూ మీద ఏమైనా ఫోకస్ చేసిందా? ఆనాడు ఇదే కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు మీరా కుమార్ గారు వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ దీన్ని ఫోకస్ చేసింది కదా. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ అంశాన్ని వాడుకున్నారు కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేరెళ్ల ఇష్యూ ఏమైంది? కోర్టులో మొన్న ఒక 2-3 నెలల క్రితం కోర్టు ముందు కూడా వచ్చింది. ఏమైనా ఫాలోఅప్ చేసిరా? ఆల్రెడీ ఆ ఎస్ఐ సిఐ అయిపోయింది. ఎవడైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినాడో ఇట్లాంటి విశ్వజిత్ కంపాటితో ఈయన చెప్పినట్టుగా విన్న పోలీస్ అధికారులు ఎవరో కొట్టిరో వీళ్ళు, ఈ పోలీస్ ఆఫీసర్లందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి. ఎంత దుర్మార్గం అండి ఇది! ఓపెన్ కేసు, టోటల్ వ్యవస్థ అమ్ముడుపోయింది ఈ కేసు విషయంలో. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నాయని కూడా ఆనాడు అమ్ముడుపోయిండు, డౌట్ లేదు అందులో. అడ్వకేట్లు అమ్ముడుపోయారు, వ్యవస్థ మొత్తం అమ్ముడుపోయింది ఈ కేసులో. పాపం అమాయక దళిత కుటుంబాలు బీసీ కుటుంబాల నోట్లో మట్టి కొట్టిరు దుర్మార్గులంతా కలిసి. ఏం చేస్తున్నారండి మీరు? ఈ ఆఫీసర్ ఎట్లా కంటిన్యూ అవుతాడు ఆ పొజిషన్లో? ఓపెన్గా నేరం జరిగినట్టుగా వాస్తవాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నది, వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి, 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళకి దేనికి పనికి రాకుండా చేసిర్రు. అయినా ఇట్లాంటి ఆఫీసర్లు ఎట్లా కంటిన్యూ అవుతారు? మీరు ఏం మార్పు అంటే ఏంది? తక్షణమే మీరు అధికారంలోకి రాగానే కేసు మీద చేసేది ఉండే. మళ్ళీ మేము దళితుల మొత్తం మాకే ఓట్లు వేస్తారు, దళితుల పక్షం అంటేనే కాంగ్రెస్ అని మాట్లాడతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇట్లాంటి మీరు ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోతుంటే ఆ బాధిత కుటుంబాలు ఎంత పెయిన్ అనుభవించాలి? మామూలు నరకం కాదు ఆయన చూపించింది. సీసాలు పెట్టి కొట్టిరు, కరెంటు షాకులు ఇచ్చిరు. కేటీఆర్ వాడు చెప్పినట్టుగా ఈ దుర్మార్గులు నడుచుకున్నాడు. మరి అట్లాంటి పోలీస్ ఆఫీసర్ని దర్జాగా మేపుతున్నారు. ఒక్కసారి నేరేళ్ల హరీష్కి ఫోన్ చేద్దాం. Summer heat leaving you? 1
అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. యా, సో ఈ పర్సన్ ఎవరో మీకు ఐడియా వస్తుంది. విశ్వజిత్ నేరేలా అని కొట్టండి, వస్తుంది. ఇగో ఈ మహానుభావుడే మరి ఎట్లా వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోతారండి? ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు మీరు ఇసుక మాఫియాని కేటీఆర్ని క్వశ్చన్ చేస్తారా అని సీసాలు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళని దేనికి పనికి రాకుండా ఎనిమిది దళిత బీసీ కుటుంబాలని మీరు ఒక్కసారి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి. రేవంత్ రెడ్డి గారు పోయొచ్చున్నారు కదా. ఈ ఆఫీసర్లను ఎందుకు కాపాడతారండి? ఇంకా మీరు అంటే చేంజ్ అంటే ఏంది మరి? గవర్నమెంట్ చేంజ్ చేయడం అంటే ఏంటి? ఏ దుర్మార్గుడైతే ఈ అరాచకానికి పాల్పడ్డాడో అదే దుర్మార్గుని మీరు పెంచి పోషిస్తే ఎట్లా? దీనికి అసలు తీసుకుపోయి ఎన్నో లూప్ లైన్లన్నా పడేయాలి కనీసం. ఇప్పుడు ఆయన సిఐడి ఎస్పీ. సో దీని మీద ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఇక మిగతా వాళ్ళంతా చాలామంది ట్రాన్స్ఫర్స్ అయ్యారు. బి రాజేష్ అట ఎస్ఐబి ఎస్పీ నుంచి శంషాబాద్ డీసీపీ, నారాయణ రెడ్డి శంషాబాద్ డీసీపీ నుంచి వికారాబాద్ ఎస్పీ, ఎన్ కోటిరెడ్డి వికారాబాద్ ఎస్పీ నుంచి మేడ్చల్ డీసీపీ, నిఖితా పంత్ మేడ్చల్ డీసీపీ నుంచి టీజీఎస్పీ కమాండెంట్ యూసుఫ్ గూడ, శరత్ చంద్ర పవార్ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ నుంచి నల్గొండ ఎస్పీ అట. చందనా దీప్తి నల్గొండ ఎస్పీ, ఆమె అక్కడి నుంచి రైల్వేస్ ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు. షేక్ సలీమా రైల్వేస్ ఎస్పీ నుంచి వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ. పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపత్రావు ఆయన వెయిటింగ్లో పెట్టిరు. గతంలో వెయిటింగ్ ఉండే, ఇప్పుడు ఆయన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎస్పీ హైదరాబాద్. పి సాయి చైతన్య వెయిటింగ్లో ఉండే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎస్పీ. సాధన రష్మి పెరుమాల్ టాస్క్ ఫోర్స్ డీసీపీ నుంచి హైదరాబాద్ ఉత్తర మండలం డీసీపీ. రోహిణి ప్రియదర్శిని నార్త్ జోన్ డీసీపీ హైదరాబాద్ నుంచి డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్. బి రాజమహేంద్ర నాయక్ నిఘా విభాగం ఎస్పీ నుంచి జనగామ డీసీపీ. ఏ భాస్కర్ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ నుంచి మంచిర్యాల డీసీపీ. ఎల్ సుబ్బారాయుడు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ. ఇట్లా కొంతమందిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిరట. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సారథి అనేది ఎవరనేది ఇంకా ఎవరికి బాధ్యతలు అప్పగించలేదట.